బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 66 పుస్తకాలు ఉన్నాయి ప్రియులారా. ఈ 66 పుస్తకాల్లో ప్రత్యేకమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది, నెరవేర్పునకు సిద్ధముగా ఉన్నటువంటి గ్రంథము ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథము అంటేనే అది నెరవేర్పు గ్రంథము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. జరగబోయే వాటిని గురించి, రాబోయే వాటిని గురించి మాట్లాడేటువంటి గ్రంథము ప్రకటన గ్రంథము. ఈ ప్రకటన గ్రంథములో రాయబడిన ప్రతి మాటలు కూడా ఏదో ఒక రోజు, ఏదో ఒక సంవత్సరంలో అకస్మాత్తుగా అవి జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎన్నో విషయాలు ప్రకటన గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాటిల్లో ప్రాముఖ్యమైనటువంటివి తీర్పులు. రకరకాలైనటువంటి తీర్పుల గురించి ఆ ప్రకటన గ్రంథములో రాయటం జరిగింది. వాటిల్లో ముఖ్యమైనటువంటివి ధవళమైన మహాసింహాసనం అనే తీర్పు, రెండవది క్రీస్తు న్యాయపీఠం అనేటువంటి తీర్పు. అందులో భాగంగా ఈరోజు ధవళమైన మహాసింహాసనం అనేటువంటి తీర్పును గురించి నేను మాట్లాడబోతా ఉన్నాను ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనములో, మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడక పోయెను అని చెప్పని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మరియు ధవళమైన మహాసింహాసనం, ఈ ధవళమైన మహాసింహాసనము దగ్గరికి ఎవరు వస్తారు, ఎవరు ఆ సింహాసనము దగ్గర హాజరు కావలసి ఉన్నది ఎవరు అంటే, వాక్యం అంటూ ఉన్నది రిలీజియస్ పీపుల్ కానివ్వండి, నాన్ రిలీజియస్ పీపుల్ కానివ్వండి, అన్ని డినామినేషనల్ ఉన్నటువంటి సంఘాలు, కయను, అలాగే సొదొమ గొమొర అనబడినటువంటి పట్టణాలు, ఈ యొక్క తప్పుడు ప్రవక్తలు, తప్పుడు సిద్ధాంతాలు బోధించేటువంటి వారు, లేనివి ఉన్నట్టుగాను, ఉన్నవి లేనట్టుగా బైబిల్లో నుంచి తీసి వారికి అనుకూలమైన స్వకీయమైనటువంటి బోధలు చేస్తున్నటువంటి వారు, వీరందరూ కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో వీరందరూ కూడా ఆ యొక్క ధవళమైన మహాసింహాసనము దగ్గర ఉంటారు ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములో ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనంలో అంటున్నాడు, మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచి తిని. ఇప్పుడు ఆసీనుడైనటువంటి ఒకరిని మనం చూస్తూ ఉన్నాం. ఆ ఆసీనుడైనటువంటి వ్యక్తే మన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆ దేవుని దగ్గర పాపులందరూ కూడా నుంచుంటున్నారు, వారి వారి క్రియల చొప్పున వారి శిక్షలు అనుభవించటానికి. అయితే ఈ ధవళమైన మహాసింహాసనం దగ్గర ఒక మనిషిని చూస్తున్నటువంటి సమయంలోనే ఇంకొక సూచన కూడా మనం చూడగలుగుతాం. ఏమిటంటే, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. సింహాసనం ఉంది, దాని మీద ఆసీనుడై ఉన్నాడు, తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. పాపులందరూ కూడా లైన్లో నుంచున్నారు. ఆయన తీర్పు తీర్చినప్పుడు ఆ తీర్పు తగ్గట్టుగా వారందరూ కూడా ఎటర్నల్ లేక్ ఆఫ్ ది ఫైర్, అంటే నిత్యము అగ్ని గుండములో కాల్చబడటానికి వారు నెట్టివేయబడతారు.
ఇది ఒక సూచన అయితే, రెండవది ఏంటంటే భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి తొలగిపోయెను, పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడలేదు. ఏమవుతుందండి? ఏ భూమి అయితే నువ్వు ఆధారము చేసుకొని నివసిస్తున్నావో, ఏ ఆకాశం అయితే ఆధారము చేసుకొని మనము జీవిస్తూ ఉన్నాము, ఆ ఆకాశము ఆ భూమి పారిపోతాయి, నిలబడవు, తొలగిపోతాయి అని చెప్పని వాక్యము సెలవిస్తూ ఉంది. నిజంగా ఆకాశము ఉంటుందా పోతుందా? నిజంగా భూమి ఉంటుందా పోతుందా? ఎక్కడో పోద్దండి భూమి అని చెప్పని నువ్వు అనుకోవచ్చు. ఆకాశం ఎట్లా పాడైపోద్దని నువ్వు అనుకోవచ్చు. దానికి లేఖన ఆధారాలు ఉన్నాయి ప్రియులారా. దేవుని యొక్క వాక్యములు అంటున్నాడు. కీర్తన, పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 102వ దావీదు కీర్తన 25-26 చరణాలు అంటూ ఉన్నాడు. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశము కూడా నీ చేతి పనులై, అవి నశించును గాని నీవు నిలిచియుందువు, అవన్నీ వస్త్రము వలె పాతగిల్లును, ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్టుగా నీవు వాటిని తీసివేయదువు, అవి మార్చబడును. ఆకాశము భూమి ఏమవుతాయి అంట? మార్చబడతాయి ప్రియులారా. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్టుగా. ఏమండి, వస్త్రం ఈరోజు వేసుకున్నాము, బాగానే ఉంది, సాయంత్రముకు బాగానే ఉంటుంది. పక్క రోజు వేసుకున్నావు, 2 రోజుల తర్వాత ఏమవుతుంది? వస్త్రము మురికైపోతుంది. ఆ వస్త్రాన్ని తీసి నువ్వేం చేస్తావు? పక్కన వేసేసి కొత్త వస్త్రం వేసుకున్నట్టుగా ఒకడు అంగవస్త్రము తీసివేసి కొత్త వస్త్రము ధరించుకున్నట్టుగా పాత ఆకాశము పాత భూమి ఏమవుతాయి అంట? అవి తొలగిపోతాయి, పారిపోతాయి. అయితే ఈ భూమి ఆకాశములు ఎవరు సృజించారు? ఈ భూమి ఆకాశముల గురించి కూడా వాక్యం అంటుంది. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు, అవన్నీ వస్త్రము వలె పాతగిలను, ఒకడు అంగవస్త్రము తీసివేసినట్టుగా నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును. భూమిని ఆకాశము సృజించింది తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవుడు. అవి గతించిపోయినా కూడా ఆయన నిలిచి ఉంటాడనే విషయాన్ని మనం గమనించాలి. ఈ మాటల్లో ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీ 1వ అధ్యాయము 10-11 వచనాలు అంటున్నాడు. మరియు ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశము కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు, అవన్నీ వస్త్రము వలె పాతగిల్లును. ఏమైపోతాయండి? వస్త్రము మాపైపోయినట్టుగా ఆకాశము భూమి కూడా పాతవైపోతాయి, అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పని వాక్యము చెప్తూ ఉంది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనంలో అంటున్నాడు, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తీసుకొని వచ్చును. ఆ ధవళమైన మహాసింహాసనం దగ్గర చేరి అన్ని విషయాలు ఓపెన్ అయిపోతూ ఉంటాయి, అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. వాటిని బట్టి తీర్పు. ఏం తీర్పు ఉంటుంది అంటే, వారు అగ్నిగుండములో పడవేయబడుదురు. ఈ యొక్క వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంట? అగ్నిగుండములో పడవేయబడతారు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం, ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నాడు, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్ర వేయించుకొనిన వారిని, ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపురిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే పడవేయబడిరి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 42వ వచనంలో అంటూ ఉన్నాడు, అక్కడ ఏడుపును పండ్లు కొరకటయు ఉండును. ఏముంటుందంటండి? ఏడవటం, పండ్లు కొరకటం. ఎంతవరకు? యుగ యుగములు. ప్రియులారా, ఇది వాస్తవం, ఇది అబద్ధము కాదు, ఇది నేను చెబుతున్న మాటలు కాదు ప్రియులారా.
దేవుడే తన లేఖనములో, పరిశుద్ధ గ్రంథములో, ప్రకటన గ్రంథములో జరగబోయే వాటిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.